కానీ ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కరోనాలో ప్రజల్ని గాలి వదిలేసిన భానుప్రకాష్, కరోనాలో గాలిని వాళ్ళ కార్యకర్తలు వదిలేసిన భానుప్రకాష్, కరోనాలో తాను బతుకుంటే చాలు బలిసాగు తినచ్చు, ఎవరు ఎప్పుడు చచ్చినా పర్లేదు అనుకున్న భానుప్రకాష్ ఈ రోజు నా గురించి మాట్లాడుతున్నాడు. కరోనాలో అయినా ఎమ్మెల్యేగా అయినా ఏపీఐసి చైర్పర్సన్ గా అయినా మంత్రిగా అయినా ఈ రోజు ఓడిపోయాక కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను, ప్రజల కోసమే ఫైట్ చేస్తాను, ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చేస్తాను. నా జోలికి వస్తే తోక కట్ చేస్తా, తోలు తీస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక ఆడదాన్ని ఉండి కరోనాలో నా పిల్లలు, మా అన్న పిల్లలు, మా వదన్లు అన్నలు ఇంట్లో ఉంటే నేను ఫ్యామిలీ రిస్క్ చేసి బయట తిరిగి పనిచేశా. 5 మండలాల్లో మీరు చూస్తుంటారు. మున్సిపాలిటీ వర్కర్స్ కానీ, పోలీసులు కానీ, ఆశా వర్కర్లు కానీ, అలాగే వాలంటీర్స్ కి మనం వండి పెట్టాం భోజనాలు, హోటళ్లు లేకుండా వాళ్ళకి సరుకులు మనం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి డబ్బు ఇచ్చాడు, 1000 రూపాయలు, కూరగాయలు ఇచ్చాడు, బియ్యం ఫ్రీగా ఇచ్చాడు. ఏం పని చేసుకోలేక ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి జరగదు కాబట్టి పర్సనల్ గా నేను చేశాను, ప్రభుత్వం తరఫున జగనన్న చేశారు. ఇంటింటికి టెస్ట్ చేశాం. ఎక్కడైనా కరోనా వస్తే ఆ ఇంటికి వెళ్ళడానికి అక్షరాలు భయపడితే మేము వెళ్ళి స్ప్రే కొట్టాం. ఇక్కడ మేము కోవిడ్ సెంటర్ పెట్టి సొంత డబ్బులతో ఎన్ని మెడిసిన్స్, ఎంతమంది ప్రాణాలు కాపాడడానికి ఎలా పనిచేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అవి తెలియకుండా హైదరాబాద్ లో దాక్కున్న వాడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆమె ఏం అభివృద్ధి చేసింది, ఆమె ఏం చేసింది, కళ్ళు కనిపిస్తున్నాయా లేకపోతే హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకో. ఈరోజు 30-35 సంవత్సరాలుగా మీ నాన్న రాజకీయాల్లో ఉన్నాడు. ఇదే పుత్తూరు గడ్డ మీద నిల్చొని చెప్తున్నా, ఇదే పుత్తూరు పడగలపేట మిగతా మండలం ఈ 2 కలిసేగా చెప్తున్నా. ఇదే పుత్తూరులో 30-35 సంవత్సరాలుగా ఆ పార్టీ అని చెప్పి మీ నాన్నగారు ఉన్నారు. ఎందుకు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టలేకపోయారు? ఎందుకు పార్క్ కట్టలేకపోయారు? ఒక మున్సిపాలిటీ అంటే పార్క్ ఉండాలి కదా, ఒక మున్సిపాలిటీకి హెల్త్ సెంటర్లు ఉండాలి కదా, ఎందుకు రెంటల్లో ఉన్నాయి? మేము వచ్చాక ఎందుకు కట్టగలిగాము? పార్క్ ఎలాగ కట్టగలిగాము? షాదీ మహల్ మేము కట్టగలిగాము, మీరు ఎందుకు కట్టలేకపోయారు? గేట్పూర్లో ఫంక్షన్ హాల్ కావాలంటే ఎవరు ఏం అడిగితే లేదనుకున్నా మేము ఎలా కట్టగలిగాము? మీ నాన్న సీనియర్ మోస్ట్, నువ్వేమో లోకేష్ కి రైట్ హ్యాండ్, మరి ఎందుకు కట్టలేకపోయారు? ఎక్కడో తిరుపతి, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీల్లో ఉండే ఆనందధామం, ఎలక్ట్రిక్ రెమ్యునేషన్ ఉండే శ్మశానాలు ఈ రోజు చావు కూడా గౌరవప్రదంగా ఉండాలి నా ఓటర్లు. కానీ పుత్తూరు నగిరిలో నేను మా ఎంపీని రిక్వెస్ట్ చేసి ఒక్కొక్క చోట 2 కోట్లు ఖర్చు పెట్టించి చేయగలిగాను. మీ నాన్న ఎందుకు చేయలేకపోయాడు? మున్సిపాలిటీ చేసింది మీ నానే కదా, మరి ఎందుకు పార్క్ కట్టలేకపోయాడు? ఎందుకు ఎలక్ట్రిక్ రెమ్యునేషన్ కట్టలేకపోయాడు? పాలిటెక్నిక్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో చెట్ల కింద మధ్యాహ్నం 10 క్లాసులు జరుగుతుంటే ఎందుకు బిల్డింగ్ కట్టలేకపోయాడు? నేను కట్టాల్సి వచ్చింది కదా. అలాగే విజయవాడ సబ్ స్టేషన్ లో ఐటీ కాలేజ్ మీ నాన్న ఎందుకు కట్టలేకపోయాడు? 2009లో అయ్యారు కదా ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు కదా, గవర్నమెంట్ ఉండింది కదా ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు, ఎందుకు కట్టలేకపోయారు? నేను ఎందుకు కట్టగలిగాను? 100 హాస్పిటల్కి దారి కూడా లేకుంటే మీ వల్ల కాలేదు. నేను దారిని అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసి మంత్రి అయిన మొదటి క్యాబినెట్ మీటింగ్ లో తీసుకొచ్చాను. ఈ నాన్న పెద్ద లీడర్ కదా, ఎందుకు తేలేకపోయాడు? ఎందుకు తేలేకపోయాడు? నేను ఎందుకు తేగలిగాను? ఈరోజు అక్కడ రోడ్డు వచ్చింది, లైట్లు వచ్చినాయి, అక్కడ ఆర్ఓ ప్లాంట్ వచ్చింది, అక్కడ ఆక్సిజన్ ప్లాంట్లు వచ్చినాయి, అక్కడ డయాలసిస్ సెంటర్ వచ్చింది. ఒక మారుమూల నియోజకవర్గంలో డయాలసిస్ వచ్చేది ఎంత కష్టం? ఎవరైనా ఇస్తారా?
జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏం అడిగినా సొంత చెల్లెలాగా ప్రజల కోసమే ఏం అడుగుతుంది అని ప్రతి దానికి టిక్కు పెట్టించారు. మరి మీకెందుకు ఇవ్వలేకపోయారు? మీరు పనిచేసినప్పుడు నాయకులు మీకు సొంత లాభాలు తప్ప ఏ రోజైనా ప్రజల గురించి మీరు ఆలోచించారా అని అడుగుతున్నా. కానీ రైల్వే పనులు కానీ, కళ్యాణ మండపాలు కానీ, షాదీమాలు కానీ, గుళ్ళు కానీ, పార్కులు కానీ, శ్మశానాలు, ఎలక్ట్రిక్ జనరేషన్స్, కాలేజీలు ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఏముంది? ఎంత శ్రమతో కూడుకున్న పని. ఒకదానికి జీవో తెచ్చుకోవాలన్నా, ఒకదానికి శాంక్షన్ చేసుకోవాలన్నా ఎన్ని నెలలు తిరగాలి ఆఫీసులకి. ఆ లెటరు సర్క్యులేట్ అవ్వడానికి ఎంత వేగంగా మన పిఏ పనిచేయాలో ఒకసారి ఆలోచించండి. సో మాట్లాడడం ఈజీ. ఆమె ఏం చేసింది? ఆమె షూటింగ్ చేసుకుంటుంది. ఆ రోజు మేము యామర్పడుతూ ఉన్నాం కానీ దొంగలో పడిస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది ప్రజలు మీకు నిజంగా ఓట్లు వేశారా, మీరు ఈవీఎంని మ్యానిపులేట్ చేసి ఓట్లు వచ్చినాయో ఆ రోజు అర్థమవుతుంది. మీ నాన్న అంత కష్టపడితేనే 1000-2000 ఓట్లతో గెలిచాడు. ఏంటో నువ్వేం పని చేసినట్టు చాలా గొప్పగా మాట్లాడుకుంటూ మా మీద నిందలు వేయాలంటే, మా నాయకుడి కనుక తిరగబడితే నువ్వు నియోజకవర్గంలో కూడా తిరగలేదు. ఆ విషయం తెలుసుకోండి. మా జగనన్న మేము డిసిప్లిన్ గా ఉన్నాం. మా నాయకుల్ని గొడవలు వద్దు, ప్రజల్లో చులకన అవ్వకూడదు, ప్రజలకి మంచి చేయాలి అని మంచి మాటలు చెప్పాం. కాబట్టి గత 5 సంవత్సరాలలో ఒక ఫేక్ కేసు కూడా నగిరి నియోజకవర్గంలో లేదు. ఒక్క తెలుగుదేశం జనసేన వాడి ల్యాండ్ ప్రాబ్లం లేదు, ఒక లీగల్ ప్రాబ్లం లేదు. ఈరోజు ఎలా వచ్చాయని గతంలో ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళే కాకుండా మన పార్టీ నుంచి అటుపోయి వాగుతున్న వాళ్ళకి చెప్తున్నాను, ఎప్పుడు రోజులు మీది కాదు. రాబోయే జగనన్న ప్రభుత్వం ఒక్కొక్కరికి ఈ 5 ఏళ్ళు మీరు చేసింది కక్కిస్తాను. మీరు చేసిన తప్పులకి రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా మీకు శిక్ష పడేలాగా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ రీకాలింగ్ మేనిఫెస్టో ద్వారా సిన్సియర్ గా గుంపులు ఎదకపోయినా పర్లేదు, ఒక్కొక్కరైనా వెళ్ళొచ్చు. మీ వార్డులో మీరు వెళ్ళి వాళ్ళ మేనిఫెస్టో ఈ యొక్క మనం ఇప్పుడు చూపించాం కదా, ఈ బార్కోడ్ ని స్కాన్ చేస్తే మీకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది, అలాగే సూపర్ 6 వస్తుంది. సో వీటిని వాళ్ళకి చూపించి వీటిలో ఏమేమి వచ్చాయి, ఏమేమి రాలేదు అని వాళ్ళని అడగండి. ఏం వచ్చాయో ఆ ఇంటి నెంబరు, పేరు రాసుకొని అవి రాసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే అది కూడా రాసుకొని వస్తే వాళ్ళు ఏం చేశారు, అది సుపరిపాలన, శుద్ధ దండగ పరిపాలన అనేది మనం చెప్తాం. సో ఈ కార్యక్రమాన్ని భయపడాల్సిన అవసరం లేదు, మనం తప్పు చేయలేదు. అప్పుడు ఎలాగైతే మనం ఇచ్చిన మేనిఫెస్టోలో అన్ని చేశామా లేదా అని వెళ్ళామో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళకి గుర్తు చేస్తూ చేశారా లేదా అని, వాళ్ళు ఇచ్చిన బాండ్లోని వాళ్ళకి వచ్చిందా లేదని తెలుసుకునే కార్యక్రమాన్ని ఈ రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు. సో ప్రతి ఒక్కరు కూడా మనకి 5-6 రోజుల టైం ఉంది. ఈ లోపల అందరూ కూడా దీన్ని పూర్తి చేసి మీరు రాసుకున్న పేపర్స్ అన్ని మాకు ఇవ్వాలని కూడా కోరుకుంటూ, ఎమ్మెల్యేలంతా గాలినా కొడుకు అనడం రోజా గారి మాట చాలా బాధాకరం. ఒకటి, గాలినా కొడుకులు అంటే వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, జగన్ కూడా ఉన్నాడు. అప్పుడు జగన్ని వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు అన్నట్టే కదా. అసలు రోజా గారి పరిస్థితి ఎలా ఉందంటే, గంట ముందు ఏడుస్తుంది. ఆవిడ కదా మొన్నంతా ఏడిచింది, ఆవిడ రోజా అంటే గంట ముందు ఏడిచింది, గంట ముందు నవ్వుతుంది, గంటకి డ్యాన్స్ చేస్తుంది, ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది, ఇంకో గంట ఏం చేస్తుందో మాకు తెలియదు. మాకొద్దు. మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలర్ చాలా రోజులైంది. మేమేదో మా పనుల్లో మేము ఉన్నాము. కానీ ఒక విషయం అంటే, రోజా అమ్మ మాట్లాడుతూ ఈసారి కానీ మేము అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట. పోనీ మేము అమెరికాకే పోతాం, మీలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి. నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి, రోజా గారిని అడగాల విషయం. ఆమెకి ఒక్క కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు గురించి నేను మాట్లాడను. కొడుకైతే ఉన్నారు, అతని పేరు కౌశికో, ఏదో కౌశికో కేసిక్కో.
అతనే కొడుకు, మళ్ళీ ఈ నా కొడుకులు అయితే వీళ్ళది ఎవరు, మళ్ళీ 11 మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏం అర్థం కాలేదు, మనకి కన్ఫ్యూషన్ ఉంది ప్రజలు. అంటే మాట్లాడడం కాదు, నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మమ్మల్ని పట్టి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాం, ఇక్కడ జైలు పోం కదా, ఇలాగా రెడీగా ఉండు, రెడీ అవుతాం మొత్తం. రోజా గారి మాటలు అయితే హాస్యాస్పదం. ఆమె మాట్లాడింది చూస్తా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. మొన్న రాత్రి అంతా ఏడ్చింది, నిన్న పొద్దునంతా నవ్వింది, ఈరోజు మీటింగ్ పెట్టింది, ఇంకెవరో ఈరోజు రాత్రికి ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితులు మేము లేవు. అటైతే మొన్న అవునా, మంచి పాయింట్ అన్న. మొన్న నగిరి ఎమ్మెల్యే మాట్లాడుకుని చిత్తూరు భాష అయితే ఆమె దానికి ఎక్కువ దానికి తక్కువ అంట అన్నారు, దానికో ఎక్కువ దానికో తక్కువ అన్నారు. అవి మేము మాట్లాడము, అటైతే చిత్తూరు భాష, అది కూడా చిత్తూరు యాసలు మేము కూడా మాట్లాడతాము. ఆమె తమిళనాడు పోవాల్సి వస్తుంది కుదిరోలు పోతే, చిత్తూరుతో పొలానికి. ఇంకా చిత్తూరు రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు రోజావో మర్చిపోవచ్చు, అయిపోయింది. కాబట్టి ఆమె మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘోరమైన మాటలు, రెచ్చగొట్టే మాటలు. జీవితంలో వార్డు మెంబర్గా కూడా రోజా గెలవనీయం, ఛాలెంజ్ చేస్తాను, వార్డు మెంబర్గా కూడా గెలవనీయం. ఇంకా ఇది మాత్రం వాస్తవం. సోషల్ మీడియా గురించి ఇందాక మీరు మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియాలో ఏదో బైకాట్ హరియర్ వేరుమూల అని చెప్పి ట్యాగ్ చేశారని ఎవరో ఇందాక మిత్రులు చెప్పారు. వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా మా ముందర తూచు, మా ముందర జుజూబి అంటాం మేము. వాళ్ళు ఎవరండి వైసీపీ సోషల్ మీడియా? పోర్ను వీడియోలు చూపించుకునే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అంటే. మా అలా కాదు సోషల్ మీడియా. మా సోషల్ మీడియా చూస్తావా? చూపిస్తాం. ఈరోజు నుంచి 3 రోజులు రక్త కన్నీరు చూపిస్తాం. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏందో మాతో పెట్టుకుంటారు ఏంటండి మీరు పోర్ను వీడియోలు కాపీలు వేసుకున్న సోషల్ మీడియా మీది, వైసీపీ సోషల్ మీడియా. మా ముందు తట్టుకుంటారు మీరు, జుజూబీ మీరు మా ముందర. సోషల్ మీడియా అంటే జన సైన్యం, పవన్ కళ్యాణ్ గారి సైన్యం. మా సోషల్ మీడియా తట్టుకుంటారు మీరు. ఎందుకు ఊరికే మీరేదో చెప్తే జనాలు వింటారా? వైసీపీ వాళ్ళు ఏమి చేయాలని రండి థియేటర్గాడికి. మొన్న ఎవరో ఆయన అన్నాడు పేరు నాని, పాపం కనపల్ల ఆడ పరాలో ఆడదిల్లా, ఆయన పేరుతో 50 టికెట్లు ఎత్తిపెట్టినా పంపిస్తాను. టికెట్లు కూడా 30 టికెట్లు అమ్ముకో, 20 టికెట్లు నేను అనుచరుల సినిమాకి వెళ్ళు, కనిపిస్తే కనపడకపోతే నేనేం చేయలేను. ఇది మాత్రం వాస్తవం.